సింపుల్గా మొబైల్లోనే యానిమేటెడ్ వీడియోస్ ఇలా చేయండి. సో ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా వస్తుంది ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ సైన్ ఇన్ అయిన తర్వాత. సో ఇక్కడ ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్ళి ఇక్కడ మొబైల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి ప్యాటర్న్. సో మొబైల్ వీడియో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెంప్లెట్ అనేది ఇక్కడ వస్తుంది. కొన్ని పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇట్లా పేజెస్ అనేవి వస్తాయి. దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి మన టెంప్లెట్స్. నేను ఇక్కడ సర్చ్ బార్లో సో ఇక్కడ చూడండి ఎన్ని వస్తున్నాయో. నేను ఇక్కడ సర్చ్ బార్లో అర్బన్ స్ట్రీట్ అని టైప్ చేసా. సో గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇలా వస్తాయి టెంప్లెట్స్. సో ఇక్కడ అన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి కదా. సో మీకు పెయిడ్ ఉంటే తీసుకోండి, ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫ్రీవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రీవి కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ ఏదైనా ఒక ఫ్రీ టెంప్లెట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. సో ఇవన్నీ పెయిడ్ కదా. సో ఏదైనా ఒకటి మంచిగా స్ట్రీట్ ఉండేలాగా ఒక ఫ్రీ వర్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ స్ట్రీట్ అని టైప్ చేసా. సో ఏదైనా ఫ్రీ టెంప్లెట్ వస్తుందేమో అని. సో ఇక్కడ ఉంది, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇది ఫ్రీ టెంప్లెట్. సో నేను స్ట్రీట్ అని చేసా కదా, ఇలా వస్తుంది. సో మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, హారిజాంటల్గా వర్టికల్గా మీరు సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా నేను చేంజ్ చేసా ఇక్కడ. సో మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, అక్కడ డ్రాగ్ చేస్తే అయిపోతుంది మీకు కావాల్సినట్టు సైజ్ని. సో నెక్స్ట్ ఈ వీడియోని ఇంకా మీరు ఎట్లయినా మీకు నచ్చినట్టు కలర్ఫుల్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా ఇంకా యాడ్ చేసుకోవడం కోసం నేను స్ట్రీట్ లైట్ అని సర్చ్ బార్లో టైప్ చేసా. సో ఇక్కడ అన్నీ వస్తున్నాయి కదా, ఏదైనా స్ట్రీట్ లైట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, సో అది నేను సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ సైజ్ తగ్గిస్తున్నా, ఇక్కడ డ్రాగ్ చేయాలి అంతే, ఏం లేదు. జస్ట్ ఇలా కిందకి అంటే సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా హౌజెస్ మధ్యలో, సో ఆ గ్యాప్ నేను ఫిల్ చేయడానికి ఆ గ్యాప్లో నేను స్ట్రీట్ లైట్ అనేది ప్లేస్ చేస్తున్నా. సో దట్ మనకి ఎక్కడ ఖాళీగా ఉండకుండా బాగుంటుంది. సో అండ్ ఇంకా మీరు ఏదైనా చేసుకోవచ్చు, అంటే బర్డ్స్ కానీ ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా హౌజెస్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ఉంది, మీరు బర్డ్స్ అంటే బర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్తున్నా. కింద ఎలిమెంట్స్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో మ్యాన్ వాకింగ్ అని రాసా. ఎందుకు అంటే ఒక మనిషి వాకింగ్ చేస్తున్నట్టు అక్కడ వీడియోలో ఖాళీగా ఉండకుండా. మ్యాన్ వాకింగ్ అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి మెయిన్ పాయింట్. మీరు సెలెక్ట్ చేసుకునే బొమ్మ ఎలా ఉండాలంటే ఒక మోషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కిడ్ ఉన్నాడు కదా, ఒక బాబు. ఆ బాబు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఏం మోషన్ లేదు, జస్ట్ కాళ్ళు ముందుకున్నాయి అంతే. సో అక్కడే మన యానిమేటెడ్గా నడిచేలాగా ఒక ఇమేజ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అక్కడ ఒక మోషన్ అనేది జరుగుతుంది, అటు ఇటు కాళ్ళు కదుపుతున్నాడు కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది, అక్కడికక్కడే ఆ అబ్బాయి నడుస్తున్నాడు, ముందుకు వెళ్ళాలి మనకి వీడియోలో ఆ పర్సన్ అనేవాళ్ళు ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ హనీబీ కనిపిస్తుంది కదా, సో అలా మీరు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో ఎలా డ్రాగ్ చేస్తున్నానో ముందుకి, మీరు డ్రాగ్ చేసిన దాన్ని బట్టి ఆ పర్సన్ అనేవాళ్ళు వాక్ చేస్తారు. అండ్ సో అక్కడ ఆప్షన్ కూడా స్టడీలో పెట్టుకొని అండ్ స్పీడ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీకు అవైలబిలిటీని బట్టి మీరు స్పీడ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో దాట్స్ ఇట్. నేను జస్ట్ మీకు డెమో కోసం సింపుల్గా జస్ట్ ఒక హౌస్, ఒక స్ట్రీట్ లైట్ యాడ్ చేసా, మ్యాన్ ఒక పర్సన్ యాడ్ చేసా, జస్ట్ మీకు డెమో కోసం చూపించడం కోసం. మీరు ఇంకా బర్డ్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంతే సింపుల్. మళ్ళీ సర్చ్ బార్లోకి వెళ్ళి బర్డ్స్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ నా గ్యాలరీలోకి సేవ్ అయింది. సో ఇది మన ఫైనల్ వీడియో, క్యాన్వాలో మనం చేసిన డెమో వీడియో. కానీ అక్కడికే అయిపోలేదు. ఎందుకు అనంటే మన గ్యాలరీలో ఎలా సేవ్ అయింది వీడియో, పైన ఇంకా స్పేస్ అనేది మిగిలింది, వైట్ స్పేసింగ్ అనేది. సో బాగాలేదు, అంటే మన వీడియో ఇంకా పూర్తి కాలేదు, అయింది అని అక్కడే ఆగిపోద్దు, మన వీడియో ఇంకా కాలేదు. సో ఇక్కడ నేను ఇన్షాట్ అనే యాప్ యూస్ చేస్తున్నా. ఇన్షాట్లోకి వెళ్ళి మీరు ఆ గ్యాలరీలో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరు 3:2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో అనేది క్రాప్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ మీకు ఎక్కడైనా నాయిస్ పొల్యూషన్ ఉంటే నాయిస్ పొల్యూషన్ తీసేసుకోవచ్చు, ఆడియో అనేది ఆఫ్ చేసుకోవచ్చు, మీరు రికార్డింగ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ నేను ఇక్కడ రికార్డింగ్ ఏం ఇవ్వట్లేదు. సో జస్ట్ నేను వీడియో తీసుకోవాలనుకున్నా. అండ్ మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ యానిమేషన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇలా యానిమేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ
యానిమేట్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్గా నేను ఇన్షాట్ యాప్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే మనకి వాటర్ మార్క్ కూడా ఫ్రీగా రిమూవ్ అవుతుంది. అండ్ మన వీడియో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇన్షాట్లో. మీరు క్రాప్ చేసుకోవడానికి, యానిమేషన్కి, స్పీడ్కి, వాయిస్ ఓవర్కి, మ్యూజిక్కి అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. ప్లస్ వాటర్ మార్క్ కూడా ఉండదు. అందుకే దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ఇన్ ఇన్షాట్. సో అందుకే నేను ఇన్షాట్ అనే యాప్ వాడుతున్నా. సో మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, రిమూవ్ వాటర్ మార్క్ అండ్ యాడ్స్, ఫ్రీ రిమూవ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా సేవ్ అవుతుంది వీడియో. అక్కడ పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. 1080 పిక్సెల్ సేమ్ ఇదే సెట్టింగ్స్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ గ్యాలరీకి. సో ఇలా మళ్ళీ ఒక యాడ్ అనేది వస్తుంది మీరు గ్యాలరీకి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు. సో ఇది ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఒరిజినల్ అవుట్పుట్ అనేది మనకి ఆ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో. సో చూడండి, క్యాన్వాలో మనకి పైన వైట్ స్పేసింగ్ వచ్చింది. మళ్ళీ నేను ఇన్షాట్లో ఇలా చేసా. సో నేను జస్ట్ ఇక్కడ ఈ వీడియోలో క్యాన్వా ఇంకా ఇన్షాట్ ఈ 2 యాప్స్ యూస్ చేసుకొని మాత్రమే నేను యానిమేటెడ్ వీడియో అనేది నేను క్రియేట్ చేసాను. దాట్ టు మొబైల్లోనే. సో ఎవరైతే ల్యాప్టాప్లోనే చేయొచ్చు అని అనుకుంటే, సో ఇలా మొబైల్లో కూడా జస్ట్ ఈ 2 యాప్స్ యూస్ చేసుకొని మీరు ఈజీగా, చాలా ఈజీగా మీరు యానిమేటెడ్ వీడియోస్, కిడ్స్ వీడియోస్ చేసుకోవచ్చు. నా మెయిన్ మోటో ఏంటంటే ఈ వీడియోస్ చేయడం వల్ల ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకోవాలని, మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని నా వీడియోస్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ డూ కమెంట్. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా చేయడానికి మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను పక్కా చేస్తాను. నా ఇంటెన్షన్ మీకు నా వీడియోస్ వల్ల మీకు హెల్ప్ అవ్వాలని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నా వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.